బొట్లు పెట్టుకోవాలండి. 4 పక్కల మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల చాలా మంచిదన్నమాట. ఎప్పుడు కూడా పూజ చేసుకునే వాళ్ళు రాగి చెంబుకి, ఇత్తడి చెంబుకి మనం బొట్లు పెట్టుకుంటూ ఉండాలండి. 4 బొట్లు నీట్గా క్లీన్ చేసుకొని ప్లేట్కి ఇలా 4 వైపులా 4 గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక రాగి చెంబు తీసుకోవాలండి. రాగి చెంబు నిండుగా ధాన్యం పోసుకొని కుబేర దీపాన్ని వెలిగించినట్టయితే ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి ఉంటుందన్నమాట. రాగి చెంబుకు కూడా మనము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా రాగి చెంబుకు కూడా చక్కగా మనం బొట్లు పెట్టుకొని మనము ఇలా ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని మనం పెట్టుకోవాలండి. దీని మీద మనము కుబేర దీపాన్ని మనం వెలిగించుకోవాలి. కుబేర దీపానికి కూడా నేను కుంకుమ గంధమ బొట్లు పెట్టానండి. ఇలా పెట్టుకొని దాని మీద కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కుంకుమ వేసుకోవాలి.